అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకం పెట్టి ఈ రాష్ట్ర డీజీపీగా నియమించినందుకు నా వైపు నుండి అహర్నిశలు కృషి చేసి నేను ప్రభుత్వ ఆశయాలు మరియు ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చేయదలుచుకున్నామో, ప్రభుత్వ ఆశయాలు ఏవి ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో అహర్నిశలు కృషి చేసి మొత్తం డిపార్ట్మెంట్ పరంగా మేము అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. మీ అందరు తెలుసు, తెలంగాణ పోలీసు దేశంలోనే ఎప్పుడు కూడా నంబర్ 1 పోలీస్ అని పేరు తెచ్చుకుంది. అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు, ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా చేయడంలో తెలంగాణ పోలీస్కి ఒక బ్రాండ్ లాంటిది ఉంది. అదే స్థాయిలో అదే రీతిలో నా ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ అదే దిశలో పయనిస్తుంది. ఇంకా వేగంగా మార్పులు తీసుకురావడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం అనేది జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. డ్యూటీ పరంగా ఏ పోలీస్కైనా 2 బేసిక్ డ్యూటీస్ ఉంటాయి. ఒకటి శాంతి భద్రతలు కాపాడడం, రెండవది నేర నియంత్రణ, నేర దర్యాప్తు. ఇవి ఏ పోలీస్ కూడా విస్మరించే అవకాశం ఉండదు. శాంతి భద్రతలు కాపాడడంలో తెలంగాణ పోలీస్కి మంచి రికార్డు ఉంది. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. అన్ని రకాలుగా ఏవైతే యాజిటేషన్స్ కానివ్వండి, పండుగల సందర్భంగా బందోబస్తులు కానివ్వండి, ఇతర పెద్ద ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అన్నీ కూడా రాష్ట్ర పోలీసు సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు వస్తాయో, మత సామరస్యం సంబంధించిన అంశాలు, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏవైతే వస్తాయో అవి కూడా ఆఫీసర్స్ స్థాయిలో, జిల్లా స్థాయిలో వారు యాంటిసిపేట్ చేసి ఎప్పుడు కూడా ఏదైనా జరగకముందు దానికి కొన్ని సంకేతాలు వస్తుంటాయి. ఆఫీసర్స్లో తేడా ఎక్కడ వస్తుందంటే, కొంతమంది అధికారులు వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. ఈ సంకేతాలు ఏవైతే వస్తున్నాయో, చిహ్నాలు ఏవైతే వస్తున్నాయో దాన్ని గుర్తించి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అలసత్వం చూపించి అది ఏది కాదులేండి అని అనుకోవడం, దాంతో సమస్య పెరుగుతుంది, జటిలం అవుతుంది. సో నా ఎఫర్ట్ ఏముంటుందంటే, అందరు అధికారులకు దీంట్లో శాంతి భద్రతలు కాపాడడంలో ఈ క్వాలిటీ ఏదైతే ఉందో అది పెంపొందించడానికి ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే దీనివల్ల మొత్తం ఒకసారి సమస్య చేయి దాటిన తర్వాత మళ్ళీ దాన్ని అదుపు చేయడం అనేది కొద్దిగా సమస్యగా ఉంటుంది. కనుక అందరూ అప్రమత్తంగా ఉండి యాంటిసిపేట్ చేసి చేస్తే ఈ సమయంలోనే మనము, సిటీ పోలీసులో కూడా మీరు చూసుంటారు, ఏ సమస్య రాకుండా ముందే అధికారులు ఎవరైతే స్పందిస్తారో వారు విజయం సాధిస్తారు ఈ అంశాల్లో కంట్రోల్ చేయడానికి. అదే కాకుండా నేర నియంత్రణలో గస్తీ వ్యవస్థ ఏదైతే ఉందో చాలా ముఖ్యం. అది పటిష్టపరిచి ఇంకా అనేక రకాల నేరాలే కాకుండా ప్రివెంటివ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో
అవి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేరాలు జరిగిన తర్వాత దాన్ని దర్యాప్తు చేయడంలో తెలంగాణ పోలీస్ టెక్నాలజీ వాడుకోవడం, దాంట్లో చాలా సమర్థవంతంగా వారు చేస్తూ ఉన్నారు. అది ఇంకా పెంపొందించి ఇప్పుడు కొత్త టూల్స్ ఏవైతే వస్తున్నాయో ఏఐ పరంగా అవి కూడా వాడుకొని నేర దర్యాప్తు అనేది చేయడానికి ప్రయత్నిస్తాం. నేరాల స్వరూపం కూడా మారుతూ ఉంది. ముందు మనము దోపిడీలు, దొంగతనాలు, వైలెంట్ క్రైమ్స్ చూసేది. ఇప్పుడు అది చాలా తగ్గుముఖం పట్టాయి. అంత కష్టపడే తత్వం నేరస్తుల్లో కూడా తగ్గిపోయింది. వారు ఎక్కడో కూర్చొని సైబర్ క్రైమ్ అనేది చాలా హాయిగా ఉంది, సిస్టమ్స్ని హ్యాక్ చేసి లేకపోతే మభ్యపెట్టి భయపెట్టి అనేక రకాలుగా నూతన ఆలోచనలతో సైబర్ క్రిమినల్స్ చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఈ సిటిజన్స్కి బాగా నష్టం కలిగిస్తున్నారు. సో దీని గురించి ఇప్పటికే రాష్ట్రం స్పందించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఏర్పాటు చేసుకుంది. ఆ బ్యూరో ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి ఫీల్డ్ లెవెల్లో కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. చాలా కేసెస్ పట్టుకుంటున్నారు, డిటెక్ట్ చేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ కానివ్వండి, బ్యాంకర్స్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిని పట్టుకుంటున్నాం. అయినా అది జరుగుతూ ఉంది. ఇంకా కంట్రోల్ చేయాలంటే దీంట్లో ఫీల్డ్ లెవెల్లో ఉన్న జిల్లా ఎస్పీలు, సిపిలు దీంట్లో భాగస్వాములు అయ్యే అవసరం ఉంది. అప్పుడు మూకమ్మడిగా అందరూ దీనిపైన ఒక దాడిలాగా చేస్తే అందరు కూడా దీంట్లో పాల్గొంటే ఇది ఇంకా అదుపు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాదక ద్రవ్యాలు, ఈ సమస్య నార్కోటిక్స్ ఏదైతే ఉందో మీ అందరు తెలుసు. సమాజంలో ఇది బాగా విస్తరించి మన పిల్లలు ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు స్కూల్ కాలేజ్ వెళ్తే ఎటువంటి మిత్రులతో వాళ్ళు తిరుగుతున్నారు, ఏమేం చేస్తున్నారనే ఆందోళన తల్లిదండ్రుల్లో బాగా నెలకొంది. ఇదంతా అధిగమించాలంటే దీంట్లో కూడా ఈగల్ వ్యవస్థతో సహా ఏవైతే హైదరాబాద్ సిటీ పోలీస్లో కూడా హెచ్న్యూ వింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో సహా చుట్టుపక్కల ఉన్న ఎస్ఓటీస్ వారు, అదే కాకుండా ఈగల్లో కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి కొన్ని జిల్లాలు అటాచ్డ్ ఉన్నాయి. సో వారి బాధ్యత అవుతుంది ఆ జిల్లాల్లో ఉన్న ఎస్పీలు, సిపిలు వారు కూడా ఈ మాదక ద్రవ్యాల సమస్య పైన వారు కూడా వారి యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ చేయకపోతే దీనిపైన పట్టు సాధించడం ఇంకా కష్టంగా ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టినా మనము చూస్తూ ఉన్నాం, అది జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రమాదం కలిగించే అంశం. దీన్ని చాలా టాప్ ప్రయారిటీగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది చాలా టాప్ ప్రయారిటీ. దాని గురించి అవగాహన సదస్సులు, సైబర్ క్రైమ్స్ అండ్ నార్కోటిక్స్ గురించి ఇవన్నీ చేపట్టడం చాలా అవసరం ఉంటుంది. దీంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్క సంస్థలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో యాంటీ డ్రగ్స్ కమిటీస్ ఏవైతే అనుకున్నామో అవి స్థాపించి ఆ కమిటీ ఏదైతే ఉందో డ్రగ్సే కాకుండా ఇతర సమస్యలపైన, అక్కడ ర్యాగింగ్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వారి బాధ్యత అవుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్స్, పోలీస్, కన్సర్న్ లోకల్ ఆఫీషియల్స్ వారందరి బాధ్యత అవుతుంది అది నిర్మూలించడానికి. ఇదే కాకుండా కొత్తగా మనము ట్రాఫిక్ సమస్యలు బాగా చూస్తున్నాం. రోజుకి ఈ 4 కమిషనరేట్ ప్రాంతంలోనే 1600 వాహనాలు రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. అయితే దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం అనేది
అంత సులభమైన విషయం కాదు కనుక మనము ట్రాఫిక్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగుపరచుకోవడం, ఇంజనీరింగ్ యాంగిల్లో ఏదైతే రోడ్ల పైన ఉన్న ఏదైతే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం, దాని ద్వారా కూడా ఫుట్పాత్స్ని కొద్దిగా క్లియర్ చేసుకోవడం, రోడ్ మార్కింగ్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేపడితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు పెద్దలు కూడా చెప్పడం జరిగింది, ఇతర పెద్దలు. అయితే దీని గురించి రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే నార్కోటిక్స్ ఈగిల్ బ్యూరో ఉందో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉందో, ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో కూడా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే రాష్ట్ర రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం 7,500 మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో మన రాష్ట్రంలో. మొత్తం దేశంలో చూస్తే 1,72,000 మంది గత సంవత్సరం చనిపోయారు. అరైవ్ అలైవ్ అని ఇప్పటికే ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంది. సో రాష్ట్ర స్థాయిలో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టాండర్డైజ్ చేయడానికి, ఉదాహరణకు హైదరాబాద్ సిటీ పోలీస్లో హెల్మెట్ ఇంప్లిమెంట్ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో చేయడం లేదు. సీట్ బెల్ట్ అమలు చేయడం అంటే ఫ్రంట్ సీట్స్లో ఉన్న వారికి సీట్ బెల్ట్, వెనకాల ఉన్న వాళ్ళకి లేదా అనేది ఒక ప్రాక్టీసెస్ వేరేగా ఉన్నాయి. అమలు చేయడంలో తేడా వస్తుంది. సో రాష్ట్ర స్థాయిలో ఈ యాక్సిడెంట్స్ తగ్గించాలి, ఈ మరణాలు ఏవైతే రోడ్ యాక్సిడెంట్స్లో జరుగుతున్నాయో అవి తగ్గించాలంటే ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఏదైతే చట్టాలు ఉన్నాయో దాన్ని అమలు చేయడంలో ఒక రకంగా అందరూ ఒకే తాటిపై ఉండి ఒకే రకంగా చేస్తే దానికి మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. సో దానిపైన దృష్టి సారించడం జరుగుతుంది. విమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ ఒక పెద్ద సమస్యగా మారింది. ఎస్పెషలీ పిల్లల అక్రమ రవాణా ఏదైతే జరుగుతుందో అది ఒక వ్యవస్థీకృత నేరం లాగా మారిపోయింది. చాలా దీనిపైన లోతుగా చూసే అవసరం ఉంటుంది, దానిపైన దృష్టి సారించే అవసరం ఉంటుందని మీ అందరికి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇతర సమస్యలు కూడా మనం చూస్తున్నాము. వ్యవస్థీకృత నేరాలు ఏవైతే ఉన్నాయో ఫుడ్ అడల్టరేషన్ కానివ్వండి, మనీ లాండరింగ్, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్, బెట్టింగ్, గ్యామ్లింగ్, మళ్ళీ ఎన్వైరన్మెంట్ స్మగ్లింగ్, ఈ జంతువుల స్మగ్లింగ్, ఇవన్నీ కూడా కొద్దిగా దానిపైన దృష్టి పెట్టి ఈ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాంగ్స్ని బస్ చేయడానికి, పట్టుకోవడానికి ఏమేం చేయాలో ఆలోచన చేసే అవసరం ఉంది. ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పాలంటే దాన్ని ఎదుర్కోవడానికి కూడా ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్లో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ యూనిట్ తయారై ఉంది. అదే కాకుండా హైడ్రా అనే వ్యవస్థ వారు చూస్తున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చూస్తున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఈ డిజాస్టర్స్ జరిగినప్పుడు, ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీస్లో మనం చూసాం, అక్కడ దాదాపు 30-40 మంది చనిపోవడం, అకస్మాత్తుగా సంఘటన జరగడం, ఏ విధంగా మనం రియాక్ట్ కావాలి, ఏ చర్యలు తీసుకోవాలి, దాన్ని ఎదుర్కోవాలంటే ట్రైనింగ్ ఏ విధంగా ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం ఫస్ట్ రెస్పాండర్గా, ఇవి చూడటం చాలా అవసరం. అదే కాకుండా వరదలు, వర్షం పడ్డప్పుడు మన సిటీలో చూస్తున్నాం ఏ విధంగా వాటర్ లాగింగ్ జరిగి ట్రాఫిక్ జామ్ జరుగుతున్నాయి. అవన్నీ కోఆర్డినేట్ చేయడానికి దానికి కొద్దిగా ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరమని భావిస్తున్నాం. ఇది ఒక వైపు అయితే, ఇంకోవైపు మా డిపార్ట్మెంట్ పనితీరు ఏదైతే ఉందో దాన్ని సమీక్షించి వచ్చే రోజుల్లో ఏవైతే సమస్యలు మనం ఇప్పుడే చూసామో దాని గురించి చర్చించాము, దాన్ని ఎదుర్కోవడానికి డిపార్ట్మెంట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం. రీవ్యాంపింగ్ ఆఫ్ ద సమ్
ఏరియాస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఉదాహరణకు 1980-90 ప్రాంతంలో మనకు నక్సలైట్ల సమస్య చాలా ఉంది. సో దానికి అనుగుణంగా అప్పుడు గ్రే హౌండ్స్ SIBని క్రియేట్ చేశాం. చాలా సమర్థవంతంగా వారు దేశంలో అందరికీ ఆదర్శనీయంగా వ్యవహరించి, ఇప్పుడు మన అదృష్టం మనము ఆ సమస్య ఏదైతే ఉందో దాదాపుగా పూర్తిగా నిర్మూలించడం జరిగిందని మనం భావించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ ఉన్న సిబ్బంది అదే స్థాయిలో మరి కంటిన్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకు కొత్త సమస్యలు వచ్చాయి, నేను ఇప్పుడైతే చెప్పాం. సో ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలోనైనా రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటూ పోలేం. అంటే పూర్తి స్థాయిలో అన్ని వేకెన్సీస్ ఫిల్అప్ చేసుకొని మేము మా స్థాయిలో ఏ విధంగా కూడా పునరాలోచించి కొద్దిగా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఎక్కడెక్కడ అవసరమో దాన్ని రీడిప్లాయ్మెంట్ చేసుకుంటూ రీఅడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మేము కూడా ముందు వెళ్ళే అవసరం ఉంది. సో ఈ పునర్సమీక్ష ఏదైతే ఉందో ఈ యూనిట్స్ గురించి ఎక్కడెక్కడ స్ట్రెంథన్ చేయాలి. నేను ACBలో VNDలో పనిచేసిన నేను చూశాను. ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్కి ఒక కానిస్టేబుల్ కూడా ఉండడు అక్కడ ఈ కేసులు జరిగినప్పుడు. మీరు చూస్తుంటారు కేసులు జరిగినప్పుడు, కానీ ఎంత కష్టం అవుతుందో అక్కడ నేను కూడా చూశాను. అదేవిధంగా VND లాంటి సంస్థ, CID లాంటి సంస్థలు, ఇవన్నీ చాలా ముఖ్యం మాకు డిపార్ట్మెంట్కి. కానీ కొన్ని సంవత్సరాల పాటు అవి కొద్దిగా దాని పనితీరు అనేది సరిగా లేకపోవడం, అక్కడ సరైన సిబ్బంది ఉండకపోవడం, అవన్నీ కూడా మళ్ళీ దాన్ని పునర్నిర్మించి ముందుకు వెళ్ళే అవసరం ఎంతైనా ఉంది. వేకెన్సీస్ దాదాపు 19,000 వరకు ఉన్నాయి. సో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఏం చెప్పారంటే, ఈ మొత్తం మీరు పునర్వ్యవస్థీకరించండి. ఎక్కడైతే అన్నెసరీగా అటాచ్మెంట్స్ ఉన్నాయో, అన్నెసరీగా డిప్లాయ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే అవసరం లేదో మీరు అందరు కూర్చొని ఆలోచించండి, ఒక నిర్ణయానికి రండి. ఎక్కడ మన ఫోకస్ ఏరియాస్ ఏంటి. కొద్ది రోజుల ముందు రిట్రీట్ జరిగింది. దాంట్లో యువ అధికారులు వారి ఐడియాస్ కూడా తెలియజేశారు. మనకు ముందు వచ్చే రోజుల్లో ఏమేమి సమస్యలు వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏమేమి చేయాలనేది కూడా వారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ లాగా 6 గ్రూప్స్ ఇచ్చారు. సో అవి కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ క్యాల్కులేషన్ ఆఫ్ దీస్ వేకెన్సీస్ ఇప్పటికే 5,000 మంది కోసం అంగీకారం తెలియజేశారు. మిగతా మీరంతా సమీక్షించి దాని తర్వాత ఒక కరెక్ట్ ఫిగర్ తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. సో తప్పకుండా మేము ఆ దిశలో పయనిస్తాం. ఇప్పుడు అవసరం కూడా ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే నేరాలు పెరుగుతున్నాయో దానిపైన అటువైపు వెళ్ళి దృష్టి సారించే అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ సిస్టంలో కూడా కొత్త తరం ఏదైతే వస్తుందో టెక్నాలజీ వాడుకోవడం, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ప్రైవేట్ ఏజెన్సీస్లో మనం చూసిన ప్రైవేట్ ఇండస్ట్రీలో ఏ విధంగా వాడుతున్నారు. గవర్నమెంట్ వ్యవస్థలు కూడా అనేక రంగాల్లో అనేక మార్గాల్లో ఈ AIని వాడుకునే అవకాశం ఉంది. ఒక ఉదాహరణకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, సిగ్నల్స్ని సింక్రొనైజ్ చేసుకోవడం, గూగుల్ లాంటి సంస్థలు వాళ్ళ AI టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మనం వాడుకుంటే అవకాశం ఉంటుంది. అదే కాకుండా స్టేషన్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, CDs రాయడము, చాలా తప్పులు ఉంటాయి. కోర్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని సంవత్సరాల తర్వాత దాని ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు చిన్న లోపాలతో కష్టపడి నేరస్తుల్ని పట్టుకున్న తర్వాత ఛార్జ్ షీట్స్ వేసిన తర్వాత కూడా అవి కొట్టేయడం జరుగుతుంది. సో కొత్త చట్టాలు ఏవైతే వచ్చాయో BNSS దానికి అనుగుణంగా మేము కూడా ఏ విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ, ఈ AI ఇటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు ఫస్ట్ రెస్పాండర్ లాగా ఉండి డ్రోన్స్
వచ్చే ట్రాఫిక్ మేనేజ్మెంట్లోనే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా డ్రోన్స్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనేది కూడా మేము పరిశీలించబోతున్నాం. ఇంకో అంశం మా డిపార్ట్మెంట్ అంతర్గత విషయము. డిపార్ట్మెంట్లో ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో, మర్యాదలు ఉన్నాయో అవన్నీ కూడా మరోసారి అందరికీ తెలియజేసి, ఎందుకంటే నేను ఈ మధ్య చూస్తున్నాను కొద్దిగా అధికారుల్లో సమన్వయ లోపం, ఏవైతే కోఆర్డినేషన్స్ అవసరమో, చిన్న చిన్న కర్టసీస్ అవసరమో అవన్నీ కూడా సన్నగిల్లుతున్నాయి. కానీ మా డిపార్ట్మెంట్ ఎటువంటిదంటే ఈ పూర్తి యూనిఫామ్ డిపార్ట్మెంట్స్లో ఇది చాలా ముఖ్యమవుతుంది. ఒక మంచి రిజల్ట్ తీసుకురావాలంటే అందరూ సమన్వయంతో పనిచేయాలి, అందరూ ఒకరినొకరు కలుపుకొని ముందుకు వెళ్ళే అవసరం ఉంటుంది. కనుక ఈ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరోసారి వారికి తెలియజేసి అవన్నీ అమలు అయ్యేటట్టు మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.